నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. షర్మిల గారు ఢిల్లీ వెళ్లి అక్కడ రాహుల్ గాంధీ గారి సమక్షంలో, ఖర్గే గారి సమక్షంలో తన పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి అన్ని రకాలుగా అంటే సపోర్ట్ ఉంటుందని కూడా చెప్పారు. సపోర్ట్ చేయమని కూడా రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారికి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ వరప్రసాద్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. సో మరి వరప్రసాద్ గారు, వైఎస్ షర్మిల తన పార్టీని, వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ లో కూడా ఆవిడ చేరడం జరిగింది. అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారి నుంచి ఏ అయితే సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ అంతా కూడా రాహుల్ గాంధీ ఇవ్వమని చెప్పారు. అలాగే అండ్ తెలంగాణ నుంచి కూడా నిధులు కూడా ఆవిడ కోసం కేటాయించమని చెప్పారు అన్నట్టుగా వార్తలు బయటకు వస్తున్నాయి. అది రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. అలాగే ఈ ప్రతిపాదనకు రేవంత్ రెడ్డి గారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. ఇది ఎంతవరకు వాస్తవం, ఏమంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత రాజకీయ ప్రకంపనలు ప్రారంభమయ్యాయని భావించవచ్చు. ఏదైతే తన తండ్రి ఆశయ సాధన ఏదైతే ఉందో, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా చూడాలనేటువంటి ఆకాంక్షని తాను కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలో గుర్తు చేసుకొని ఆ ఆకాంక్షని నెరవేర్చే దిశగా తాను కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని షర్మిల గారు ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే గతంలో తెలంగాణలో చాలా బలమైనటువంటి రాజకీయ శక్తిగా రూపాంతరం చెందాలనే ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో షర్మిల గారు ఆమె పాదయాత్రనికి కొంతమేర కొన్ని జిల్లాల్లో ప్రజాస్పందన లభించింది. కొన్ని జిల్లాల్లో నామాత్రంగా షర్మిల గారి పాదయాత్ర కొనసాగటం మనం చూసాం. అయితే నిరుద్యోగుల నుండి తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగుల యొక్క మనసుల్ని ఆకట్టుకునే విధంగా నిరుద్యోగ సమస్య మీద ఆమె చేసినటువంటి రిలే నిరాహార దీక్ష అనూహ్యమైనటువంటి స్పందన తెలంగాణలో లభించడం కూడా మనం గమనించాం. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానంగా ఈరోజు నిరుద్యోగ సమస్య కూడా ఒక కేంద్రీకృతంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో మెగా డిఎస్సిని ప్రకటించాలని కూడా నిరుద్యోగులు కోరుతా ఉన్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ కి పిసిసి పగ్గాలు అప్పజెప్పి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపేదానికి, కాంగ్రెస్ పార్టీని తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేలా మరి ఒక వ్యూహాన్ని, ఒక స్ట్రాటజీని కూడా 100 రోజుల యాక్షన్ ప్లాన్ ని షర్మిల గారికి ఏఐసిసి అప్పజెప్పే రాజకీయ పరిణామాలు మనకు కనపడతా ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణ నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని కూడా రేవంత్ రెడ్డి గారి నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అందే విధంగా షర్మిల గారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక మూడో శక్తిగా కాంగ్రెస్ పార్టీ రూపాంతరం చెందే విధంగా ఆ బలమైనటువంటి మూడో ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీ మరి కింది స్థాయిలో, క్షేత్రస్థాయిలో బలోపేతం అయ్యేందుకు రేవంత్ రెడ్డి గారి యొక్క సహకారాన్ని పూర్తిగా అందించమని వారి ఏఐసిసి ఆ విధంగా పెద్దలు సూచించినట్లు తెలుస్తా ఉంది. ఈ క్రమంలోనే ఇప్పటికీ ఏపీసీసీలో చీఫ్ గా నియమించాలా, ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఆమెకి బాధ్యతలు అప్పచెప్పారా అనే అంశం మీద కొంత సంశయం ఉన్నప్పటికీ కూడా పిసిసి వైపే ఆమె మొగ్గు చూపేటువంటి అవకాశాలు ఉంటాయి. పిసిసి చీఫ్ గా రావటం ద్వారానే కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా వైసీపీకి కానీ తెలుగుదేశం పార్టీకి ప్రత్యామ్నాయంగా మూడో రాజకీయ శక్తిగా అభివృద్ధి చెందటానికి, రూపాంతరం చెందటానికి అవకాశం ఉంది. షర్మిల గారు పిసిసి పగ్గాలు తీసుకుంటే కనీసం 45 నుంచి 60 స్థానాల్లో రెండవ రాజకీయ పార్టీగా, ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు ధీటుగా మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఆ ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో గట్టి పోటీనిచ్చేటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉన్నాయి. ఈరోజు మల్లాది విష్ణు గారు లాంటి నాయకులు కానీ, లేదు అంటే మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ గారు కానీ, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి మేడం. ఆంధ్రప్రదేశ్ లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో చేరటం ద్వారా మొత్తంగా
కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం సంతరించుకునే విధంగా ఆ పార్టీలో ఉన్నటువంటి యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ఐ, సేవాదళ శ్రేణులు కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. సోనియా గాంధీ గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి స్వీయ పర్యవేక్షణలో, ప్రియాంక గారి డైరెక్షన్ లోనే ఆంధ్రప్రదేశ్ లో షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు విశ్వసిస్తా ఉన్నాయి. అంటే వరప్రసాద్ గారు ఇక్కడ ఒక మాట, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు తన ఇంతకు ముందు జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో కూడా షర్మిల గారి ఎంట్రీ గురించి చాలా మాటలు మాట్లాడారని మనం విన్నాము. మన దాకా వార్తలు చాలా వచ్చాయి. సో ఏదైనా ఉంటే ఏపీలోనే చూసుకోవాలి తప్ప తెలంగాణకు సంబంధించి ఒక ఆడబిడ్డగానే చూస్తాం తప్ప రాజకీయాలకు సంబంధించి మేమేమి ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వము అన్నట్టుగా ఆయన మాట్లాడారు అన్నట్టుగా మన వార్తలు వింటూ వచ్చాం. ఇప్పుడు రాహుల్ గాంధీ చెప్పడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఇష్టం లేకపోయినా గానీ చెప్పింది చేయాలి కాబట్టి అధిష్టానం చెప్పినట్టుగా సో షర్మిలకి కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఉందో అది రేవంత్ రెడ్డి గారు ఇవ్వడానికి రెడీ అయ్యారు అన్నట్టుగా మనం వార్తలు వింటున్నాం. ప్రజెంట్ షర్మిల పార్టీలో చేరిన తర్వాత నుంచి ఇష్టం లేదు కాబట్టి రేవంత్ రెడ్డి గారికి రాహుల్ గారు చెప్పినట్టు చేస్తారా? షర్మిలకి కావాల్సినటువంటి సపోర్ట్ ఏదైతే ఇవ్వాలి అని అన్నారో అది చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా రేవంత్ రెడ్డి? మేడం, మనం గతంలో చూస్తాం, తెలంగాణలో షర్మిల గారి నాయకత్వంలో ఉన్నటువంటి పార్టీ అక్కడ చేస్తున్నటువంటి ఆందోళనల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో ఆమె చేరాలనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు డికే శివకుమార్ గారిని ఆమె కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరాలనేటువంటి ఉద్దేశాన్ని బహిర్గతం చేసిన తర్వాత ఆమెకి పిసిసి అక్కడే తెలంగాణలో ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా అవకాశం ఇచ్చి తెలంగాణలో పోటీ చేయాలనేటువంటి తన ఆకాంక్షను కూడా మీడియా ద్వారా వెల్లడించినటువంటి పరిస్థితిని మనం చూసాం. అయితే ఖమ్మం జిల్లా నుంచే పోటీ చేస్తానని కూడా ఆమె సన్నిహితుల వద్ద మాట్లాడినటువంటి పరిస్థితులు, అదేవిధంగా తన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి కనీసం ఒక 2-3 కన్నా మరి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వాలనేటువంటి షరతులు కూడా ఏఐసిసి ముందు ప్రతిపాదన చేసినటువంటి పరిస్థితిని కూడా మనం గతంలో తెలంగాణ సందర్భంలో, ఎన్నికల సందర్భంలో మనం గమనించాం. అయితే రేవంత్ రెడ్డి గారి నుంచి వచ్చినటువంటి అభ్యంతరాల నేపథ్యంలోనే డికే శివకుమార్ గారి దగ్గర జరిగినటువంటి ప్రతిపాదనలోనే షర్మిలాని ఏపీసీసీ చీఫ్ గా నియమించి ఏపీసీసీకి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపడితే తనకు అభ్యంతరం లేదని ఆనాడే పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. షర్మిల ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి కాబట్టి గతంలో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల్లో క్రియాశీలకమైనటువంటి తన పాదయాత్ర ద్వారా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేసుకుంటే తమకు అభ్యంతరం లేదు, తమ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరితే సంపూర్ణమైనటువంటి సహకారం ఉంటుందని ఆనాడే తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు పేర్కొనడం జరిగింది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం, ఏదైతే డికే శివకుమార్ గారి సాన్నిహిత్యంతో ఈ రోజు షర్మిల గారు మరలా తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఏఐసిసి పెద్దలు కూడా రాహుల్ గాంధీ గారు కానీ ఖర్గే గారు కానీ వీరు ఏపీసీసీ చీఫ్ గా షర్మిల గారిని నియమించి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తిరిగి పూర్వ వైభవం సంతరించుకునేలా, క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ బలపడేలా తెలంగాణ నుంచి కావాల్సినటువంటి సహకారాన్ని అందించాలని సూచించినప్పుడు సానుకూలంగానే రేవంత్ రెడ్డి గారు స్పందించడం జరుగుతుందనేది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ తనకి ప్రత్యామ్నాయం కాదు, ఆంధ్రప్రదేశ్ లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బలపడటం ద్వారా తనకు కూడా కొంత సానుకూలమైనటువంటి రాజకీయపరమైనటువంటి ప్రయోజనం కానీ రాజకీయపరమైనటువంటి బలోపేతం కానీ కాంగ్రెస్ పార్టీకి ఉండటం ద్వారా మరింతగా తన నాయకత్వాన్ని విస్తరించుకోవచ్చు అనేటువంటి నాయకత్వం లక్షణాలు కలిగినటువంటి రేవంత్ రెడ్డిలో ఆ కోణం ఉంటుందనేది నాకున్నటువంటి అభిప్రాయం. అంటే వరప్రసాద్ గారు, తెలంగాణ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఎంతలా దూసుకెళ్లారో, జనాల్లోకి వెళ్లారో మనం అందరం చూసాం. టిపిసిసి అధ్యక్షులుగాని ఎలా ఉన్నారు, దానికి ముందు ఎలా ఉన్నారో మనం అందరం చూసాము. సో ఇది ఎలా అయితే ఏవేవైతే ఆయన ఫాలో అవడం జరిగిందో తెలంగాణ పిసిసి అధ్యక్షులుగా, అవే పాయింట్స్ ఏపీ పిసిసి అధ్యక్షురాలు కాబోతున్నటువంటి షర్మిలాకి చెప్తే షర్మిల వినేటువంటి అవకాశం ఉందా? అసలు రేవంత్ రెడ్డి ఆ సూచనలు ఇచ్చేటువంటి అవకాశం ఉందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ షర్మిల గారికి రాష్ట్ర రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల్లో ఉండేటువంటి రాజకీయ వైఖరి వేరుగా ఉంటుంది.
జాతీయ రాజకీయ పార్టీల్లో ఏముంటుందంటే యాక్షన్ ప్లాన్ అనేది, మరి జాతీయ పార్టీ ఒక యాక్షన్ ప్లాన్ రూపొందిస్తుంది ఎన్నికల సందర్భంలో కానీ సహజంగా రాజకీయ ప్లాట్ఫామ్ లో ప్రతిపక్షంలో ఉన్నా అధికార పక్షంలో ఉన్నా కానీ ఒక రాజకీయ దృక్పథం ఉంటుంది వాళ్ళకి, ఒక యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఆ యాక్షన్ ప్లాన్ కింద స్థాయిలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఫాలో అవటమే తప్ప స్వతంత్రంగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి జాతీయ పార్టీలో ఉండదు. కాకపోతే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాయకత్వం ఇచ్చేటువంటి సూచనల్ని సమగ్రంగా చర్చించి వాటిల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంటే వాటిని మరింత ముందుకు తీసుకెళ్లేటువంటి దిశగా ఏఐసిసి కానీ లేదంటే కేంద్రంలో ఉండేటువంటి ఇతర జాతీయ రాజకీయ పార్టీలు కూడా ఆ దిశగా అటువంటి నిర్ణయాలు తీసుకుంటాయి అనేది మనం గతంలో చూసాం. ప్రస్తుతం కూడా అటువంటి నిర్ణయాలే ముందుకు వస్తాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఓకే. సో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వైఎస్ షర్మిలకి హామీ ఇచ్చారని చెప్పి టాక్ వినిపిస్తుంది. అలాగే ఏపీలో పార్టీని బలోపేతం చేయడానికి ఎలా ఉండాలి ఏంటి, అలాగే తెలంగాణ నుంచి ఇతర అంశాలకు సంబంధించి సపోర్ట్ ఉండాలి అని రాహుల్ గాంధీ ఆదేశించినట్టుగా దానికి రేవంత్ రెడ్డి యాక్సెప్ట్ చేసినట్టుగా కూడా మనం వింటున్నాం వార్తలు. సో మరి రాబోయేటువంటి రోజుల్లో అసలు ఏం జరగబోతోంది, రేవంత్ రెడ్డి సూచనలు అందిస్తారా షర్మిలకి, అవి షర్మిల ఫాలో అవుతారు లేదా అని వేచి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, వరప్రసాద్. థ్యాంక్ యూ మేడం.